హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియోలో మనం ఇక్కడ అమెరికాలో వినాయక చవితిని ఎలా జరుపుకున్నాము, వినాయకుడిని ఎక్కడ కొన్నాము, ఎంతకి కొన్నాము, అలానే వినాయకుడి పూజ ఎలా చేసాము, వినాయకుడి డెకరేషన్ ఎలా చేసాము, అలానే వినాయకుడికి ప్రసాదాలు ఎన్ని రకాలు వండి పెట్టాము, అలాగే ఎన్ని రోజులు వినాయకుడిని ఇంట్లో పెట్టుకున్నాము, అన్నదానం ఎలా చేసాము, ఎన్ని రకాల వంటలు వండాము, అలానే వినాయకుడి నిమజ్జనం ఎలా చేసాము, ఇవన్నీ కూడా వీడియోలో కవర్ చేసేస్తాను. లాస్ట్ వరకు వీడియోని చూస్తే మీరు ఇవన్నీ తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన బుజ్జి గణపయ్య దగ్గరకు వచ్చేస్తే, సో మనం బుజ్జి గణపయ్య అని కొనడానికి మనకి $20 పడింది. మేముండే ప్లేస్ నుంచి 1 అవర్ ట్రావెల్ చేసి వెళ్తే అక్కడ మనకి వినాయకుడిని దొరుకుతారనమాట. మేముండే ప్లేస్లో ఎక్కువ ఇండియన్ స్టోర్స్ లేవు కాబట్టి అక్కడ దొరకడం కష్టం. అండ్ నెక్స్ట్ నేను ఈసారి వినాయకుడి డెకరేషన్ని ఫారెస్ట్ థీమ్లో చేయాలి అనుకున్నాను. సో ఫారెస్ట్ థీమ్లో వినాయకుడిని చేయాలంటే మనకి బాగా ఆకులు అలానే పువ్వులు కావాలి. సో ఆకులన్నీ కూడా నేను ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న రకరకాల చెట్ల నుంచి తెంపి తీసుకొచ్చేసాను. అండ్ మామిడాకులు అయితే నేను స్టోర్లోనే కొన్నాను, ఇండియన్ స్టోర్లో. సో మనకి $1కి 5 ఆకులు వచ్చాయి. సో అలా మనం 2 ప్యాకెట్లు కొనుక్కుంటే సరిపోయింది మనకి. అండ్ తర్వాత మనము ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఇండియాలో అమ్మినట్టు కుల్లగా ఇక్కడ అమ్మరు. సో మనం ఏం కొనాలనుకున్న ఫ్లవర్స్ని బొకేనే కొనుక్కోవాలి. సో నేను అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్న ఒక 2-3 రకాలు ఉన్న ఫ్లవర్స్ ఉన్న బొకేని కొనే వరకు మనకి $15 పడిందనమాట ఆ బొకే కొనడానికి. సో ఆ బొకే కొనేసి అందులో నుంచి ఫ్లవర్స్ అన్నీ తీసేసి మనకు కావాల్సినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నిటితో పాటు మన వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కదా. సో అందుకనే గరిక కూడా ఇక్కడ బాగా ఇంటి ముందే ఉంటుంది. సో మంచిది తెంపేసుకొని వచ్చేసి ఇవన్నిటిని కూడా బాగా ఫ్రెష్గా కడిగేసుకొని ఆ తర్వాత మనం డెకరేట్ చేసుకున్నాం. సో తర్వాత మనము 2 థర్మాకోల్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. ఒకదాని మీద ఒకటి పెట్టేసి దానికి ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న లీవ్స్ అన్నిటిని టూత్పిక్ సహాయంతో అటాచ్ చేసేసాను. ఆ తర్వాత దాంట్లో మిడిల్లో ఫ్లవర్ని కూడా టూత్పిక్ సహాయంతోనే అటాచ్ చేశాను. తర్వాత మనకి ఈ సైడ్లకి క్రిస్మస్ చెట్లు కనబడుతున్నాయి కదా, ఆ సైడ్లకు ఉన్న క్రిస్మస్ చెట్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు క్రిస్మస్ చెట్లు అవన్నిటిని కూడా క్రిస్మస్ చెట్టు నుంచి కట్ చేసేసి తీసుకొని వచ్చి ఇలా సైడ్స్కి పెట్టేశాను అనమాట. అండ్ గరిక, మన వినాయకుడికి చాలా ఇంపార్టెంట్ అయిన గరికని తీసుకొచ్చేసి దాన్ని చాలా కొన్ని గరికలను తీసుకొని వాటికి దారం చుట్టేసి చిన్న చెట్టులాగా పెట్టేశాను అనమాట. వాటిని కూడా టూత్పిక్ సహాయంతోనే అటాచ్ చేశాను. అండ్ మామిడాకుల్ని కూడా అలానే అటాచ్ చేశాను. అండ్ ఫ్లవర్స్ అన్నిటిని కూడా మళ్ళీ అలానే పెట్టాను. అన్నీ కూడా టూత్పిక్ సహాయంతోనే చేశాను. సో రోజెస్ అన్నీ ఇలా పెట్టాను. అండ్ ఆ పైన ఫ్లవర్స్, ఎల్లో ఉన్న ఫ్లవర్స్ అన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టాను. ఎల్లో గ్రీన్ కాంబినేషన్ బాగుంటుందని ఆ రెడ్ ఉన్న ఫ్లవర్స్ అన్నీ దేవుడి పక్కన పెట్టాను, చెట్లు లాగా పెట్టాను. అండ్ అన్నీ కూడా మిగతా లీవ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా కింద పెట్టేసి దానిపైన వినాయకుడిని ఇవన్నీ పెట్టాను అనమాట. సో ఇప్పుడు మనం ప్రసాదాల గురించి మాట్లాడుకుంటే వినాయకుడికి చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఇష్టమైన ప్రసాదం ఏదైనా ఉందంటే అది అటుకులు బెల్లమే. సో ఫస్ట్ అటుకులు బెల్లం పెట్టాను, తర్వాత పులిహోర, శనగలు, అలానే పంచామృతం. అలానే తెలంగాణలో మస్తు ఫేమస్ వినాయక చవితి వచ్చిందంటే ఖచ్చితంగా అందరి ఇంట్లో చేసుకునే ప్రసాదం ఏమైనా ఉందంటే అది పాయసం. సో అది కూడా చేశాను. సో మొత్తం 5 రకాల ప్రసాదాలు వండి వినాయకుడికి మొదటి రోజు ప్రసాదం సమర్పించాము అండ్ పూజ చేసుకున్నాము. అండ్ తర్వాత నెక్స్ట్ డే వినాయకుడిని తీసే రోజు మేము అన్నదానం కూడా చేసామన్నమాట. సో అన్నదానం కోసం ఏమేమి వండానో చూపిస్తాను చూడండి. సో వైట్ రైస్ వండాను, పులిహోర, గంగవేల్ కూర పప్పు, పచ్చి కొబ్బరి తురుముతో చేసిన గోకరకాయ ఫ్రై, కొబ్బరి లడ్డు, పాపడాలు, వంకాయ ఆలుగడ్డ కర్రీ అండ్ టమాటా పచ్చడి. సో ఇవన్నీ చేసేసి వినాయకుడికి అన్నీ సమర్పించేసి మేము వినాయకుడిని 3 days ఇంట్లో పెట్టుకున్నాము. 3 రోజులు నిమజ్జనం చేసామన్నమాట. సో మేము నిమజ్జనం ఎలా చేసామో చూడండి. తర్వాత మేము వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఇక్కడ వాటర్లో బయట ఉన్న పాండ్స్లో వాటిలో వేస్తారో వేయరో మాకు తెలియదు. సో వేసిన
ఎందుకులే డిస్టర్బెన్స్, ఎందుకు అక్కడ వేస్తే మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్, ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తారని చెప్పి మేము ఇంట్లోనే థర్మాకోల్ బాక్స్ ఉంటుంది కదా, అందులో వాటర్ నింపేసి ఇలా ఫ్లవర్స్తోని స్వస్తిక్ డెకరేట్ చేసేసి అందులో మా బుజ్జి గణపయ్యని నిమజ్జనం చేసేసి మొక్కేసుకున్నామన్నమాట. సో అలా మేము వినాయక చవితిని జరుపుకున్నాము. నిమజ్జనం వరకు చూపించేశాను కదా. సో ఇప్పుడు నిమజ్జనం చేసిన తర్వాత ఏం చేయాలన్నది చెప్తాను. సో నిమజ్జనం చేసేసిన తర్వాత మనం వినాయకుడి దగ్గర ఖచ్చితంగా దీపం పెట్టాలి. అలాగే మనము పసుపు వినాయకుడిని చేసుకున్నాం కదా, అక్కడే ఉంటుంది. సో వినాయకుడిని తీసేసిన వెంటనే మనం అక్కడ నుంచి అన్నీ తీసేయకూడదు, 1 డే అలానే ఉంచాలి. సో పసుపు వినాయకుడిని అలానే ఉంచేసి పక్కన దీపం పెట్టేసి అలానే నిమజ్జనం చేసేస్తాం వినాయకుడిని. తర్వాత ఈ పసుపు వినాయకుడిని ఏం చేస్తామంటే, పెళ్ళైన వాళ్ళైతేనేమో తాళిబొట్టుకి పెట్టుకుంటారు, తర్వాత మనం మొహానికి కూడా పెట్టుకోవచ్చు. పెళ్ళి కాని వాళ్ళు కూడా మొహానికి పెట్టుకోవచ్చు. సో ఇదండి మా వినాయక చవితి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.